ఇలాంటి తప్పుడు పనులు చేసిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి పోలీసుల వ్యవస్థని ఉపయోగించట్లేదు కానీ ఇలా అమాయకురాలైన సుగాలి ప్రీతి తల్లిని అరెస్ట్ చేయడానికి మాత్రం ఇదే పోలీసుల్ని వీళ్ళు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆవిడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలుగా ఎన్నో పోరాటం చేసింది. సుగాలి ప్రీతికి ఆ విధంగా చంపేసిన వాళ్ళకి శిక్షించాలి, వాళ్ళని పట్టుకోవాలి, సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి ఆ తల్లి పార్వతి ఎంతగానో పోరాటం చేస్తే కనీసం స్పందించట్లేదు. అసలు ఎన్నికల ముందు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ గారు ఆ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ తల్లిని, సుగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడగడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసుని మేము తీసుకుంటాము, దానికి ఆ కేసుకి న్యాయం చేస్తాము, అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మీరు వెళ్ళారు కదా, మరి ఆ తల్లిని కలవాలి కదా. తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆ తల్లిని, సుగాలి ప్రీతి తల్లిని అక్రమ నిర్బంధం చేయడం జరిగింది. అంటే పోలీసుల్ని ఇలా అమాయకులైన మహిళలకి అక్రమంగా నిర్బంధించడానికి వాడుతున్నారు తప్ప తప్పుడు పనులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం వాడట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తీసుకుంటే ఆ సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను.